హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ మిస్టరీ ఛానల్. జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని అనుభూతులు, అభిరుచులు ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు. కొందరికి సాహసాలు చేయడం ఇష్టమైతే మరికొందరికి ప్రశాంతంగా బతకడం ఇష్టం. అయితే చాలా మందికి సాహసాలు చేయాలనే ఆసక్తి ఉన్నా ధైర్యం చాలక వాటి జోలికెళ్లరు. ముఖ్యంగా మనసులో ఏవైనా భయాలుంటే అస్సలు వాటి గురించే ఆలోచించరు. కానీ కొందరు మాత్రం సాహసాలంటే సై అంటారు. ఎలాంటి భయంకరమైన ప్రదేశాలన్నా ధైర్యంగా వెళ్లి చూసేస్తారు. అలాంటి వారికే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఇది రాజస్థాన్లోని భంగర్ కోట. దీనికి ఉన్న చరిత్ర గొప్పదే అయినా ఇప్పుడు హాంటెడ్ టూరిస్ట్ స్పాట్గా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. సహజంగా చాలా మందికి హర్రర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందులో ఉండే సస్పెన్స్, థ్రిల్లర్ సన్నివేశాలు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. అవి కేవలం కల్పిత కథలే అని తెలిసినా ఆ సినిమాలోని విషయాలను తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెబుతూ వారిని భయపెట్టిస్తుంటారు. అలాంటి సినిమాలంటే వారికి మహా సరదా. అలాంటివి ఉంటాయని నమ్మేవాళ్లు కొందరుంటే నమ్మని వాళ్లు ఇంకొందరు ఉంటారు. ఇక అలాంటి కథల్ని నమ్మేవాళ్లు వాటికి భయపడితే, నమ్మని వాళ్లు వాటిని కొట్టిపడేస్తారు. కానీ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న ఈ భంగర్ ఫోర్ట్ కథ, భంగర్ ఫోర్ట్ వింటే ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోతారు. ఇదొక పర్యాటక ప్రాంతమే అయినా సూర్యాస్తమయం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరినీ ఉండనివ్వరు. అందుకు గట్టి హెచ్చరికలే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం పెట్టడం గమనార్హం. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ భంగర్ కోట భారత్లోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని భగవంత్ దాస్ అనే రాజవంశస్థుడు పాలించాడని, తన కుమారుడు మాధో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించారని ప్రసిద్ధి. దీంతో అప్పట్లో ఇక్కడ సుమారు 10,000 మంది జనాభా ఉండేవారని అంటారు. అయితే ఈ ప్రాంతానికి 2 భిన్న కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతాల్లో ఒక సాధువు ఉండేవాడని, అతడి నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించాడనే కథ చెబుతారు. ఈ క్రమంలోనే ఆ కోట గోడలు నిర్మిస్తుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నాశనమయ్యాయని అంటారు. పూర్తిగా శిథిలమైన ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే దేవాలయాలు, రాజభవనాలు మొదలైనవి కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో 4 ముఖ ద్వారాలు కూడా ఉన్నాయి. లాహోరీ గేట్, అజ్మేరీ గేట్, ఫుల్బారీ గేట్, ఢిల్లీ గేట్లని వాటికి పేర్లున్నాయి. ప్రధాన ద్వారం ప్రవేశం వద్దే హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వరాలయం, కేశవరాయ్ ఆలయం, మంగళదేవి ఆలయం, గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చేవారు ఆయా ఆలయాల్లో మొక్కుతుంటారు. మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడని, అదే సమయంలో భంగర్ రాజవంశానికి చెందిన ఓ రాకుమార్తె అందంగా ఉండటంతో ఆమెను ఇష్టపడ్డాడని ప్రసిద్ధి. దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకు ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనం అయ్యిందని చెబుతారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెబుతారు. ఈ 2 ఆ భంగర్ కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్. నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు. కానీ దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా అవునని చెప్పక తప్పదు. ఇక్కడ చెప్పే కథలు పుకార్లుగానో లేక కట్టుకథలని కొట్టి పారేయలే. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే కొందరు టూరిస్టులు, స్థానికులు అక్కడికి వెళ్లిన వారు చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో కూడా జరిగాయని అక్కడి వారు అంటారు. దీంతో ఇదొక మిస్టరీ ప్లేస్గా మారడమే కాకుండా హాంటెడ్ ప్లేస్గానూ పేరుగాంచింది. ఇది ఇప్పుడు భారతదేశంలోని టాప్ హాంటెడ్ ప్లేస్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే అక్కడికి విదేశీ పర్యాటకుల్ని సైతం అనుమతించరనే సమాచారం ఉంది. అయితే ఎవరైనా కావాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరినీ ఉండనివ్వరు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అంత ధైర్యం లేని వాళ్లు వెళ్లకపోవడమే ఉత్తమం.
మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.